నమస్కారం వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్య సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం తుఫాను నేపథ్యంలో అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఏపీ సీఎం జగన్ తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా సూచనలు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్ సుధాకర్ తల్లికి అండగా ఉంటామని హామీ కరోనా కట్టడిపై కర్నూలు అధికారులతో మంత్రి బుగ్గన సమీక్ష ఆందోని నంద్యాలలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని వెల్లడి రేపల్లెలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ధర్నా కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్ తుఫాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమిత్ షాతో మాట్లాడి పలు వివరాలు తెలిపారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నారు. కాగా ఈ సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి కూడా పాల్గొన్నారు. అలాగే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ అధికారులు కూడా పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అతి తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇటీవల మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు సుధాకర్ తల్లికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు ఆమెకు తోడుగా నిలబడతామని హామీ ఇచ్చామన్నారు. సుధాకర్ కు జరిగిన అన్యాయం ఆంధ్ర రాష్ట్రంలో మరో డాక్టర్ కు జరగకూడదనే ఉద్దేశంతో ఆమెతో కలిసి పోరాడతామన్నారు. ఆమె కూడా తమ కుమారుడికి జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తానని ముందుకు రావడాన్ని లోకేష్ అభినందించారు.
ఆదోని నంద్యాల ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ కట్టడి కోసం కర్నూలులో జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. కరోనాతో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రేపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ధర్నా చేపట్టారు. సమ్మెలో భాగంగా పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఆశా వర్కర్లు నల్ల చున్నీలు, రిబ్బన్స్ పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం క్లస్టర్ వైద్య అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రేపల్లి డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో ఆశా వర్కర్స్ కష్టపడి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని అన్నారు. ఆశా వర్కర్లకి ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 50 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లు, ఈ ఆశా వర్కర్లకు సంబంధించి ఈరోజు భారతదేశం మొత్తం ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి నల్ల చున్నీలు, నల్ల రిబ్బన్లు పెట్టుకుని కొన్ని సందర్భాల్లో సమ్మె అంటే వాస్తవానికి పని చేయకూడదు. ఈరోజు ఆశా వర్కర్లు అందరూ సమ్మెలో ఉన్నారు, కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి చిన్న చిన్న పనులు సహాయం చేస్తున్నారు. కానీ వాస్తవానికి మొత్తం ఈ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అట్లా గుంటూరు జిల్లాలో డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఈరోజు ఒక్కరోజు సమ్మె చేయడం కోసం సిద్ధమైన పరిస్థితి ఉంది. ఎందుకు ఆశా వర్కర్లు ఒకరోజు సమ్మె చేయాల్సిన సిద్ధమైన పరిస్థితి అంటే, ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధించి కిందకెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళకి సంబంధించి కనీస వేతనాలు అమలు జరగటం లేదు. సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఆశా వర్కర్లకి అలవెన్స్ ఇస్తాము కరోనా కష్టకాలని చెప్పి ప్రకటన చేశారు. అట్లానే కనీస వేతనం అమలు చేయాలి ఆశా వర్కర్లకి అని చెప్పి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా పారితోషికం అమలు అవుతుంది, వేతనాలు ఇవ్వట్లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మెరుగైనటువంటి వేతనాలు అమలు చేస్తున్నప్పుడు కూడా మిగిలిన సదుపాయాలు ఏమి కూడా లేని పరిస్థితి ఉంది. కానీ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి. అట్లానే ఆశా వర్కర్లు ఎవరైతే ఈ కరోనా కష్టకాలంలో అనేక మంది కరోనా బారిన పడి కొంతమంది ఆశా వర్కర్లు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈ ఆశా వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి, ఆశా వర్కర్లందరినీ కనీస వేతనాలు అమలు చేయాలి. ఆశా వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు గుర్తించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు గుర్తించమని చెప్పేసి పేరుకు మాత్రం చెప్తే కాదు, ఆశా వర్కర్లకు కావాల్సిన రక్షణ పరికరాలు కానీ మొత్తం ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి కానీ వీటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాము. రాబోయే కాలంలో ఆశా వర్కర్ల సమస్యల మీద పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూనుకోకపోతే ఆశా వర్కర్లు నిరవధికంగా సమ్మెలోకి వెళ్తారు. ఈ సందర్భంలో ఆశా వర్కర్లు నిరవధికంగా సమ్మెలోకి వెళ్తే కనుక భారతదేశం కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా వెళ్ళి పేదలకు సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లు, ఈ ఆశా వర్కర్లను ఎక్కువ మందిని ఈరోజు కోవిడ్ పని చేపిస్తున్నారు. కానీ ఆశా వర్కర్లకి ప్రత్యేకమైన పనులు ఉన్నాయి, గర్భిణీ స్త్రీలకు సంబంధించి కానీ బాలింతలకు సంబంధించి వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి. కానీ ఆ పనులు పక్కన పెట్టించి కోవిడ్తో సంబంధం లేని పనులు కూడా ఈరోజు పనులు చేపిస్తూ ఉన్నారు. ఈ పనులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతోంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఆశా వర్కర్ల రక్షణ కోసం ప్రభుత్వాలు కోరుకోవాలని చెప్పేసి 24వ తారీఖు ఈరోజు సమ్మె సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేయడం జరుగుతోంది.
ఆశా వర్కర్లను పర్మనెంట్ చేయాలి, ఆశా వర్కర్లను అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి ఇందిరానగర్లో డ్రైనేజ్ నిర్మాణానికి నివాసితుల గోడలు పగలగొట్టి 3 నెలలు అవుతున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదు. గోడలు పగలగొట్టే సమయంలో ఇంచు గోడలు సైతం బీటాలు వారాయి. డ్రైనేజీ ఎప్పుడు నిర్మిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు గోడలు నానుతున్నాయి. ఈదురుగాలి, భారీ వర్షం వస్తే గోడలు కూలే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో నెలల తరబడి డ్రైనేజీలు నిర్మించకుండా వదిలేయటం వల్ల ఇళ్లకు మరమ్మతులు కూడా చేయించలేని పరిస్థితి ఉందని కాలనీవాసులు తెలిపారు. ఈదురుగాలులు, భారీ వర్షాల వల్ల ప్రమాదం జరగకముందే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. డ్రైనేజ్ నిర్మాణం పూర్తయితే ఇళ్లకు మరమ్మతులు కేటాయించుకుంటామని స్థానికులు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల సైనికుడు గోగోడ ఆదిశేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో దివ్యాంగులకు చోటు కల్పించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని దివ్యాంగుల కష్టాలను గమనించి వారికి పెన్షన్లు పెంచాలని, ఉపాధి హామీ పథకాలు త్వరితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈరోజు బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా గత మన 20వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉంది. ఆ బడ్జెట్ సమావేశాల్లో దివ్యాంగులకి మొండి చేయి చూపించింది. దివ్యాంగుల బడ్జెట్ గురించి అసలుగా రాష్ట్ర ప్రభుత్వం అలా మాట్లాడలేదు. అదేవిధంగా గత 3 సంవత్సరాలు, 3వ సంవత్సరాలు కూడా ఈ 3 సంవత్సరాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని మరి మొండి చేయి చూపించింది. మొండి చేయి చూపించిన ముఖ్యమంత్రి గారు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే, నా పేరు ఆదిశేష్. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా గత మన 20వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఉంది. ఆ బడ్జెట్ సమావేశాల్లో దివ్యాంగులకి మొండి చేయి చూపించింది. దివ్యాంగుల బడ్జెట్ గురించి అసలుగా రాష్ట్ర ప్రభుత్వం అలా మాట్లాడలేదు. అదేవిధంగా గత 3 సంవత్సరాలు, 3వ సంవత్సరాలు కూడా ఈ 3 సంవత్సరాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని మరి మొండి చేయి చూపించింది. మొండి చేయి చూపించిన ముఖ్యమంత్రి గారు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేయమైంది. అదేవిధంగా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు దివ్యాంగులకి ఏమి కావాలంటే వాళ్ళకి బడ్జెట్ లో ఏర్పాటు చేసి ఆయన ఏర్పాటు చేసిన మహానుభావుడికి మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆయన కొడుకు కుమారుడు అవటం మేమందరం కూడా దివ్యాంగులు అందరూ కూడా సిగ్గుచేటుగా ఉంది. మరి దివ్యాంగులకు మరి ఆయన మహానుభావుడు అయితే ఈయన నర వంశకులాగా దివ్యాంగులకి మరి తయారై ఉన్నాడు. అయితే మరి దివ్యాంగుల బడ్జెట్ ని మరి ఇంతవరకు కూడా 3 సంవత్సరాల నుంచి కూడా అనగదో చేసిన మరి ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రంలో ఉన్న నా ఒక్క దివ్యాంగులు అందరూ కూడా ఐకమత్యంగా అందరూ కూడా కలిసి అన్నదమ్ముళ్ళు, అక్కజేళ్ళు అందరూ కూడా ఉద్యమం చేయాల్సిన టైం వచ్చింది. మన బడ్జెట్ ని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని గాండ్లపెంట మండలంలో 2వ విడత సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ నాయకత్వంలో మన గ్రామంలోనే మనం పండించిన పంటను రైతు గిట్టుబాటు ధర కల్పించి వాటిని కిలో 68 రూపాయలకు కొనుగోలు చేసి కిలో 52 రూపాయల సబ్సిడీ ధరకు ఇక్కడే బ్యాగులు తయారు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మొదటి విడత ప్రారంభించాం. రెండో విడత ఈ రోజు నుంచి మొదలవుతా ఉంది. మరి మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, గతంలో విత్తన పంపిణీ అంటే అదో పెద్ద యజ్ఞంలా జరిగేది. అందరూ కూడా మండల కేంద్రాలకు వెళ్ళి రోజుల తరబడి అక్కడ లైన్లలో నిలబడి విత్తనాలు దొరకని పరిస్థితి నుంచి ఈరోజు మీ గ్రామంలోనే మీ ఇంటి ముందుకే విత్తనాలన్నీ కూడా సరఫరా చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మన విత్తనమే అంటే ఈ గ్రామంలో పండించినటువంటి రైతుల దగ్గరే వాళ్లకు గిట్టుబాటు ధర కల్పిస్తూ దాదాపుగా 68 రూపాయల కిలోతో వాళ్ళందరి దగ్గర కూడా కొని దాన్ని పూర్తిగా శుద్ధి చేసి ఈరోజు సబ్సిడీతో మళ్ళీ ఆ విత్తనాన్ని కేవలం 52 రూపాయలకే రైతులకు అందించడం జరుగుతూ ఉంది. పూర్తిగా నాణ్యమైన విత్తనం మీ కళ్ళ ముందే మీ గ్రామంలో పండినటువంటి వేరుశెనగని ఇక్కడే ప్రాసెస్ చేసి ఇక్కడే బ్యాగులకి సీల్ కూడా చేసి మీ గ్రామంలోనే స్టోర్ చేసి మీ గ్రామం విత్తనం మీకే అందించే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతోంది. మన నియోజకవర్గంలో కూడా ఎక్కడే కానీ ఒక బ్యాగ్ కూడా విత్తనం బాగలేదు అన్న కంప్లైంటే కూడా రాకుండా ఈరోజు అంతటి నాణ్యమైన విత్తనాన్ని మనం సరఫరా చేస్తున్నాం. ఓవైపు మొన్న రబీలో పండించినటువంటి రైతులందరికీ కూడా మంచి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు కూడా ఇప్పటికే జమ చేశాం. మరి అదేవిధంగా వారం రోజుల కిందట మీ అందరికీ కూడా రైతు భరోసా ద్వారా దాదాపుగా 7,500 మీ అకౌంట్లో వేశాం. విత్తనాలు కొనుక్కోవడానికి అయితేనేమి ముంగారు సేద్యానికి కావాల్సినటువంటి డబ్బుతో ఇబ్బంది లేకుండా వేశాం. మరి అదేవిధంగా ఈ నెల 23వ ఈ నెలాఖరులో ఇన్సూరెన్స్ కూడా రేపు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. గత సంవత్సరానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ప్రస్తుత తరుణంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రజలకు పలు విన్నపాలు చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, పరీక్ష చేయించుకున్న సమయంలో పాజిటివ్ వచ్చిన అన్ని వివరాలు క్షుణ్ణంగా వైద్య సిబ్బందికి తెలియచేయాలని, దీనివల్ల సరైన వైద్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. మళ్ళా ఇంకొక 5 రోజులు వైద్యులు అవుతారు ఆ వైద్యం చేయడానికి. అప్పుడు ఏమవుతుందంటే మీకు 10 రోజులు టైం పోతుంది. దీని మూలంగా మీ కుండ జబ్బు అగ్రెసివ్గా పెరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా వైద్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు మొదటి రోజు ఫీవర్ ఎప్పుడు వచ్చిందో, ఒడిని ఎప్పుడు వచ్చిందో ఖచ్చితంగా ఆ టైం చెప్పాల్సిందే. ఆ టైం చెప్పడం మూలంగా పేషెంట్కి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ఇవాళ మన నియోజకవర్గంలో మోపిదేవ్ దగ్గర ఒక జూనియర్ కాలేజీలో క్వారంటైన్ సెంటర్ పెట్టారు. అక్కడ నిపుణులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. 92 పైన 95 లోపు ఉండవాళ్ళని అడ్మిట్ చేసుకుని అక్కడ ట్రీట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకోండి. అవసరమైతే క్వారంటైన్ సెంటర్లో ఉండండి. లేకపోతే హోమ్ ఐసోలేషన్లో ఉండే అవకాశం ఉంటే మీరు వాళ్ళ దగ్గర మందులు తీసుకెళ్ళి వైద్యం చేసుకోండి. మరొకసారి మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు మొదటి రోజు ఒళ్ళు నొప్పులు కానీ జ్వరం కానీ ఎప్పుడు వచ్చినాయో వైద్య నిపుణులకి ముందు ఆ డేట్ గుర్తుపెట్టుకుని చెప్పండి. అట్లా కాకుండా వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు ఇవాళ ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, ఇవాళ జ్వరం వచ్చిందని చెప్పడం మూలంగా వాళ్ళు 5-6 రోజుల దాకా మీకు స్టెరాయిడ్స్ ఇవ్వరు. దాని మూలంగా మీకు టైం పోతుంది. అది కాకుండా మళ్ళీ ముందే మాకు ఒళ్ళు నొప్పులు వచ్చినాయని చెప్పడం కూడా తప్పే. కరెక్ట్గా టైం చెప్పాలా, వైద్యం సరిగ్గా చేయించుకోవాలా. వైద్యం సరిగ్గా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోవిడ్ నుంచి బయటపడతారు, ఇబ్బంది పడరు. ఇవాళ కోవిడ్ పేషెంట్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మన నుంచి కోవిడ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకో కోవిడ్ ఎవరికి అంటుకోకుండా ఇంటిల్లపాది ఎవరికి రాకుండా చూసే బాధ్యత ఆ కోవిడ్ పేషెంట్దే. అతను తాగు జాగ్రత్తల్లో ఉండాలా. షాపులకి వెళ్ళి మందులు కొనుక్కునేటప్పుడు ఇంకోసారి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎవరు లేకపోతే మాస్క్ పెట్టుకుని మనుషులకు దూరంగా ఉండి మందులు తీసుకోవాలి తప్ప నలుగురిలో కలిసి మామూలు మనుషులాగా తినడం మూలంగా ఈ కోవిడ్ వ్యాప్తి మరింత విస్తృతంగా వ్యాపించి మరింత ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా చూడమని. కడప జిల్లా రాయచోటి పట్టణంలో పెట్రోలింగ్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కర్ఫ్యూపై మైకు ద్వారా ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అన్సురాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని ప్రధాన కూడలలో పర్యటిస్తూ కర్ఫ్యూ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్ అరకొరగా సరఫరా అవుతుండటంతో అందరికీ అందటం లేదు. దీనిని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకు పంపిన టీకాలను నల్లబజార్కు తరలించిన ఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణంలో వెలుగు చూస్తుంది. ఇక్కడి అరండల్పేటలోని ఓ ఇంట్లో 22,000కు టీకా వేస్తున్నారని తెలియటంతో ఆ ప్రాంత సచివాలయ కార్యదర్శులు ఆ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ ఇంట్లో వ్యాక్సిన్ నిల్వలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆ ఇంటి నుంచి పారిపోతున్న యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ ఇంటిలో ఉన్న 8 వైల్స్ కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మీడియా మిత్రులు ఫోన్ చేయడం వల్ల రామరెడ్డిపేటలోని అన్నపూర్ణ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి వీధిలో అక్కడ ఒక ఇంట్లో ఈ కోవాక్సిన్ డోసెస్ వేస్తున్నారు. ఒక్కోటి 1000 రూపాయల తరఫున వేస్తున్నారు. అక్కడ కొంతమంది వేయించుకుంటున్నారని మనకు కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేయడం వల్ల మన వెంటనే మా సచివాలయ సిబ్బందిని అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బందిని వెంటనే పంపించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవడానికి వాళ్ళకి అక్కడ ఏదైనా జరుగుతున్నట్లయితే ఇమీడియట్గా కొంత పట్టుకోవాల్సిందిగా పంపించాను. అక్కడికి వెళ్ళగానే అక్కడ దాదాపుగా కొంతమంది వ్యక్తులు ఉంటే అక్కడికి ఈ యొక్క కోవాక్సిన్ డోసెస్ అక్కడ 1000 రూపాయల తరఫు తీసుకొని అక్కడికి వేస్తున్నట్లుగా తెలిసింది. మన వాళ్ళు వెంటనే అక్కడ వాళ్ళందరినీ ఆపేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి సిఐ గారు కూడా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. కానీ ఈ డోసెస్ ఎలా వచ్చాయి, ఆ వయసు దాదాపుగా 8 వయసు అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. ఇవి ఎలా వచ్చాయి, మరి వీటి కారణం ఎవరనేది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే వీటి వెనక ఉన్నారో ఇవి అనధికారికంగా తీసుకొచ్చి బయట ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఏదో మాకు డోసు దొరకదు, ఫస్ట్ డోసు కానీ సెకండ్ డోసు కానీ ఎప్పుడైనా మాకు వ్యాక్సిన్ దొరకదు అని ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి డోసు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారము ఈ నెల 31వ తేదీ వరకు అందరికీ సెకండ్ డోసు అందరికీ వేయడం జరుగుతుంది. ఫస్ట్ డోసు అనేది 31వ తేదీ తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 31 వరకు అందరికీ సెకండ్ డోసు దాదాపు ఎంతమంది ఉన్నారో ఆ టైం పీరియడ్ ఇంటర్వల్ పీరియడ్ దాటిన వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు అనవసరంగా ఈ మధ్యలో దళాలను పట్టుకొని ఎక్కడికి వెళ్ళి డబ్బు పెట్టి ఎవరు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం మున్సిపాలిటీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఇందులో ఎవరు హైరాణ పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం 3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుఫాను నేపథ్యంలో అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఏపీ సీఎం జగన్, తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా సూచనలు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్, సుధాకర్ తల్లికి అండగా ఉంటామని హామీ. కరోనా కట్టడిపై కర్నూలు అధికారులతో మంత్రి బుగ్గన సమీక్ష, ఆదోని నంద్యాలలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని వెల్లడి. రేపలలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ధర్నా, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.